ఎవ్రీవన్, ఈరోజు ఒక స్వీట్ చేశాను. ఆ స్వీట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కొబ్బరి హల్వా చేశాను. కొబ్బరి హల్వా అంటే ఎప్పుడు మనం కొబ్బరి ఉండలు, కొబ్బరి లౌజులు అలా చేసుకుంటా ఉంటాం కదండి. అలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది, అందరికీ నచ్చుతుంది. ఇంట్లో కూడా వాటికి కావాల్సినవి కొబ్బరి, ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు బియ్యము, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు, యాలకులు. పొయ్యి మీద బాండి పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని పెసరపప్పు బియ్యము వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ వేసుకోవాలి. ఇందాకలో ఒక కప్పు కొబ్బరి చూపించాం కదా, కొబ్బరి కూడా మిక్సీ పట్టేశాను. మిక్సీ వేసుకొని అది తీసినాక ఇది మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం రవ్వలా వేసుకుంటే బాగానే ఉంటుంది. మరీ మెత్తగా వేసుకుంటే అంత బాగుండదు. ఇదిగోండి, కొబ్బరి మిక్సీ పట్టేశాను. పొడి కూడా వేరే జార్లో వేసాను, ఎందుకంటే కొబ్బరి వేసి మళ్ళీ దాంట్లో వేస్తే ముద్ద అవుతుంది కదా, పొడికి మెదగదని చెప్పేసి వేరే మిక్సీ జార్లో వేసాను. పొడి చేసి పెట్టాను. ఇక బెల్లం చూడండి, ఒక పావు కేజీ బెల్లం పడుతుంది. అంటే ఎంతో తీసుకోలేదు కదా, కప్పే తీసుకున్నాం కాబట్టి ఒక పావు కేజీ బెల్లం సరిపోతుంది. ఈ మొత్తం కలిపి ఆ బెల్లము, ఇప్పుడు పొడి చేసుకున్న కొబ్బరి, ఆ బియ్యము, పెసరపప్పు మిక్సీ వేసుకున్నాం కదా, దాంట్లోనే యాలకులు వేసాను. అవి మూడు కలిపి మిక్సీ వేసి ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఒక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టాను దాన్ని. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి. నెయ్యి వేసుకొని, కొంచెం నెయ్యి వేసాను, ఒక 3 స్పూన్లు వేసాను. జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నాను అని చెప్పాను కదా, అదే బాండీలో ఇప్పుడు మనం మిక్సీ వేసుకుని ఉన్నాం కదా, అది దాంట్లో వేసి ఈ డ్రై ఫ్రూట్స్ తీసి పక్కకు పెట్టినాక అదే నెయ్యిలో మనం మిక్సీ వేసుకున్నది వేసేసుకొని సిమ్లో పెట్టుకొని అది కూడా కొంచెం లైట్గా వేగుతూ ఉంటుంది. మనకు అర్థమవుతుంది ఎప్పుడు అంటే బాండీని వదిలేసిద్ది, అదే నెయ్యి పైకి వచ్చేసిద్ది పక్కకి, మనకు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే హల్వా బాండీని వదిలేసి కనిపిస్తుంది, మనకు అర్థం అవుతుంది. అప్పుడు పొయ్యి ఆపేసుకోవాలి. అండి, మా పిల్లలకు పెట్టాను. ఈరోజు సండే కదా, అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి కూడా పెడితే వాళ్ళు టేస్ట్ గురించి చెప్తున్నారు, ఒకసారి వినండి వాళ్ళ మాటల్లో. హాయ్, నేను కిరణ్మయి. టేస్ట్ చాలా బాగుంది, హల్వా టేస్ట్ వచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉంది, ట్రై చేయండి మీరు కూడా. నాకైతే చక్కెర పొంగల్ టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. మా మమ్మీ ఎప్పుడు చేస్తుందండి ఈ స్వీట్ కొబ్బరి హల్వా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ చేయండి. వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. మా భవిష్యత్ షార్ట్ వీడియోస్కి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. బాయ్.